ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆధారాలేమీ అక్కర్లేదు, కానీ ఒకరు చెడ్డోళ్ళు అని చెప్పాలంటే 100 ఆధారాలు కావాలి. ఏటే ఆధారం? ఆ చెట్టుకాయలు కోస్తున్నట్టు గాని, ఆ కొబ్బరి బోండాలకి ఇంత పడ్డట్టు గాని ఏ శబ్దం లేకుండా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినాడు. ఆధారం అంటే ఆధారం. పోవే నువ్వు ఒకదానివే. అమ్మా, నువ్వు బాధపడకమ్మా నీలవేణి. ఇక్కడుండే ప్రతి చెట్టు నువ్వు కట్టపడి చెమటోడ్చి పెంచిందని తెలుసు. నీ కట్టం వృధా పోదమ్మా. నీ కట్టాన్ని గుర్తించే శక్తి ఆ దేవుడికి ఉందో లేదో తెలియదు, కానీ ఆ చెట్టు చేమకు మాత్రం ఖచ్చితంగా ఉంది. దొంగతనం చేసింది ఎవరన్నది నీకు తెలుస్తుంది. మన ఏపీ ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఒకసారి అయ్యగారికి ఫోన్ చేసి జరిగిందంతా చెబుదాం. అప్పుడు అయ్యగారే డబ్బు సర్దుబాటు చేస్తారు కదా. వద్దు నాన్న, ఆయన ఒక్కసారి కూడా తోట గురించి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని కానీ ఫోన్ చేయలేదు. వాళ్ళు మనల్ని అంత నమ్మారు. మనం అంత నమ్మకంగా ఉన్నామో లేదో కానీ వాళ్ళు మనల్ని గట్టిగా నమ్మారు. ఈ విషయం ఆయనకి తెలిస్తే మన మీదున్న నమ్మకం పోతుంది. అలా జరిగితే తోటలో ఏం జరుగుతుందని మనల్ని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం కూడా ఇది మన తోట కాదు, వేరే వాళ్ల తోట అని నిర్లక్ష్యంగా పనిచేయడం మొదలు పెడతాం. అందుకని ముందు మనం డబ్బులు రెడీ చేసుకుని ఆ తర్వాత దొంగతనం వెనకాల ఎవరున్నారో కనిపెడదాం. మీరు వెళ్ళి పడుకోండి నాన్న, పొద్దుపోయింది. రేపు ఉదయానికల్లా అన్నీ సరైపోతాయి అనుకుంటున్నానే. అమ్మవారే అన్నీ చూసుకోవాలా. నీలవేణి, రా వనజా, రా. ఏంటిది వనజా? నీలవేణి, ఇది మా నాన్న మా ఆయన కోసం రెడీ చేసిన డబ్బు. మా ఆయన వ్యాపారం చేస్తానని అడిగాడు కదా, వాడు పెద్ద తాగుబోతు, ప్యాకెట్ రాయుడు. ఈ డబ్బులు తీసుకొని నాశనం చేస్తాడే తప్ప వ్యాపారం చేయడు. అందుకే నువ్వు తీసుకో. ఈ విషయం నేను బయటికి చెప్పలేను. ఈ డబ్బులకు తాగుబోతుకెళ్లే బదులు నీకిస్తే మంచి ఉపయోగం ఉంటుంది. తీసుకో నీలవేణి. వద్దు వనజ, ఈ డబ్బు ఎందుకిచ్చారు? ఆ తాగుబోతు మారి మంచి మనిషిగా మారతారనే కదా, ఏదో వ్యాపారం చేసుకుంటారనే కదా. దానికోసమేగా మీ అందరి పోరాటం కూడా. నా సమస్య గురించి ఆ అమ్మవారే చూసుకుంటుంది. నువ్వు ఈ డబ్బులు తీసుకుని జాగ్రత్తగా ముందు ఇంటికి వెళ్ళు. ఆరోగ్యం బాగా చూసుకో, వెళ్ళు.
ఇద్దరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఫ్యామిలీ అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? దొంగతనం చేసే నీలాంటి ఏంటి మర్యాద? నువ్వు ముందే ఆడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఉంటావు. అట్టంటప్పుడు నాకు ఎవరైనా చెప్పొచ్చు కదా. తెల్లారితే ఆ రుద్రపతి వచ్చేస్తాడు. ఎంత ఆలోచించినా మన దగ్గర ఉన్నది 10,000, కానీ 2 లక్షలు కావాలి. అంత డబ్బు తెల్లారేలోపు నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఓరి దేవుడా, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? మేము నచ్చని వాళ్ళు అసలు ఈ ఊళ్ళో ఎవరున్నారు? ఏటమ్మా, ఇంకా నిద్రపోలేదా? ఎలా నిద్రపోగలను నాన్న? నిజమేనమ్మా, మన సొంత డబ్బులైతే ఏదో టైం బాలేదని వదిలేసుకోవచ్చు. కానీ ఇదంతా అయ్యగారి డబ్బు. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే ఎన్ని రోజులు మన పడిని కట్టం మంచి పేరు పోతుందని నా గుండె గట్టిగా కొట్టేసుకుంటుందమ్మా. గుండెల్లో చాలా భారంగా ఉందమ్మా. అసలు ఇలా తోట మొత్తం ఖాళీ చేసి పోవడానికి ఆ దొంగలకు మనసు ఎలా వచ్చిందో. నువ్వు కూడా ఒక్కొక్క సెట్ని నీ సొంత బిడ్డలాగా చూసుకునేదానివి. ఒక్కోసారి బొండాలు దించేటప్పుడు 20,000 కాయలు 30,000 కాయలు వచ్చేవి. వాటిని చూసినప్పుడు ఎంత ఆనందపడేవాళ్ళం. అలాంటిది ఈ దొంగలు చేసిన పనికి ఇప్పుడు ఈ సెట్లన్నీ ఖాళీగా కనపడుతుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. కానీ నమ్మకం ఉందమ్మా, మనం ఎప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలేదు. మనకు కుదిరినంత వరకు అంతా మంచేసేసాం. తెల్లారేసరికల్లా అమ్మవారు మనకు దారిని చూపిస్తుంది. మనకంతా మంచి జరుగుతుందమ్మా. పద, మనం వెళ్ళి పడుకుందాం. మీరు వెళ్ళి పడుకోండి నాన్న, నేను ఇప్పుడే వస్తాను. ఎంతసేపు అని ఇలా ఉంటావు తల్లి? వచ్చి పడుకోమ్మా. మీరు వెళ్ళండి నాన్న. సరే, ఈ టార్చ్ లైట్ అన్నా చేతులెట్టుకో. జాగ్రత్త.